రియల్ ఎస్టేట్‌లో ఈ ఫీల్డ్‌లో ఉన్న మీరు ప్రొడక్షన్ సైడ్ ఎందుకొచ్చారు అసలు? ఆ! ఎవరు మోటివేషన్ అక్కడ? నా హస్బెండ్ తనకి యాక్చువల్‌గా అంటే ప్రొడక్షన్ మోటివేషన్ గాదు. మూవీ ఫీల్డ్‌లోకి రావటానికి రీజన్ తను. హుహుహు. తనకి కాలేజ్ డేస్ నుంచి డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉందనమాట. సరే తన కోరిక అంటే లైఫ్‌లో ఉండే ఒకటే కోరిక తనకి. ఆ కోరిక నెరవేరటానికి ఫస్ట్ వేరే చోటకెళ్ళి చేయొచ్చు. బట్ తను అనుకున్నది తను చేయలేకపోతే ఎట్లాగా అన్న ఉద్దేశంతో మనమే చేసుకుందాము అని నేను ఒక బిజినెస్ లాగానే ట్రీట్ చేసి మనం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాం. ఓకే. ఆ స్టార్ట్ చేసిన ఎప్పుడు స్టార్టింగ్‌లోనే నాకు డైరెక్షన్ అనే ఒక పాత్ కనపడింది అప్పుడే. సో, సరే ఇదేంటో చూద్దాము, నేర్చుకుందామని తనతో పాటు నేను పని చేసుకుంటూ, అలాగే నేర్చుకుంటూ స్టోరీ డెవలప్ చేసుకున్నాననమాట. మీ హస్బెండ్‌తో పాటు ఆ! వర్క్ చేశారు. వర్క్ చేశాను. లక్కీ అవును. లక్ష్మణ్‌కి. ఓకే. అంటే నేనంతా నేర్చుకుంది తన దగ్గర నుంచే గదా! హ్మ్. హ్మ్. అంతకుముందు ఎప్పుడు ఫీల్డ్‌లోకెళ్ళి ఎవరి దగ్గర ఏం చూసింది లేదు. ఓకే. సో, అండ్ మనకున్న వర్క్స్‌కి నేనెళ్లి చేయలేను గూడా. సో, అనుకోకుండా అవకాశం దొరికింది గాబట్టి 'లక్కీ లక్ష్మణ్' మూవీ డ్యూరింగ్ ప్రాసెస్ అంతా మొత్తం నేర్చేసుకున్నాను. హ్మ్. సో, బేసికల్‌గా నేను చాలా క్విక్ లెర్నర్‌ని. చాలా ఫాస్ట్‌గా నేర్చేసుకుంటా ఏదైనా. హ్మ్. అదొకటి ప్లస్ పాయింట్. తర్వాత ఆ మూవీ అయిపోయి మనకి ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌కొచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఫుల్ టైమ్ కూర్చొని స్టోరీ అంతా కంప్లీట్‌గా డెవలప్ చేసుకొని మళ్ళీ డైరెక్టర్‌గా మూవీ ఎంట్రీ. స్టార్ట్ చేశాను. ఓకే. ఈ 'లక్కీ లక్ష్మణ్' టైంలో అండి ఏమైనా ప్రొడక్షన్ దగ్గర లేట్ అవ్వటం గాని, ప్రొడక్షన్ సైడ్ గాని ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా జరిగాయా? ఎందుకంటే ఆ టైంలో 'సోహెల్‌ని' విపరీతంగా రియాక్షన్స్ చూసాం. ఆ! లేదు. బై గాడ్ గ్రేస్ అండ్ మన ఎఫర్ట్స్ వల్ల అసలు ప్రొడక్షన్ వెంట్ వెరీ వెల్ అనమాట. అంటే ఫస్ట్ టైమ్ అంత బ్యూటిఫుల్‌గా వెళ్ళటం అనేదే పెద్ద మిరాకిల్. అసలు మనకి పేరు కూడా సగం వచ్చిందే దానివల్ల. ఆన్ టైమ్ చేశారు వీళ్ళు. అండ్ ఎవ్వరిది కూడా ఒక రూ. 1 బ్యాలెన్స్ ఉండదు. అదే డే, నెక్స్ట్ డే ఇచ్చేస్తూ ఉండేది. హ్మ్. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా మేము చూసుకోవటం, అందరూ మనకొక ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఇప్పుడు ఈవెన్ సెకండ్ మూవీకి కూడా సేమ్ టీమే వర్క్ చేసింది. ఓకే. సో, టెక్నీషియన్స్ మొత్తం అంటారా? ఈవెన్ ఓకే. ప్రొడక్షన్ టీమ్‌తో సహా. హ్మ్. ఎవరైతే మన ఫస్ట్ మూవీకి ఉన్నారో సెకండ్ మూవీ కూడా అదే. సో, ఎక్కడ మన సైడ్ నుంచయితే అసలు చిన్న మిస్టేక్ గాని, చిన్న డిలే అన్నీ ఆన్ టైమ్. అసలు 10 మంత్స్‌లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటం, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లోకెళ్ళిపోయింది. ఈ మూవీకేనా? అన్న మూవీకి రండన్నా అని ఏడ్చింది ఈ మూవీకేనా? కాదు. 'సోహెల్'? అది 'బూట్‌కట్టు బాలరాజు.' ఓహోహోహో! ఆ! ఓకే. ఆఫ్టర్ 1 అంటే ఇయర్ అది. ఇది సైమల్టేనియస్‌గా వెంటనే రిలీజ్ అయినాయా ఈ 2 లేదు. 1 సినిమాలు? ఇయర్ ఓకే. గ్యాప్ ఉంది. మన దానికి, రెండిటికి. దానికి 1 ఇయర్ ఓకే. గ్యాప్ ఉంది. కానీ ఫస్ట్ మూవీనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి రిలీజ్ చేయటం ఎంత గ్రేటో డైరెక్ట్ అమెజాన్‌లోకి తీసుకురాగలిగారు. అవును. బ్యాక్‌గ్రౌండ్ దీనికి ఏంటి అసలు దీని వర్క్ ఎలా చేశారు? అసలకి నిజం చెప్పాలంటే మనకి ఫీల్డ్‌లో అసలు ఎవ్వరు తెలీదండి వచ్చిన నేను రోజున. అదే అంటున్నాను. అసలు ఎవ్వరు రిలీజ్ తెలీదు. చేయటమే గ్రేట్ ఈ టైంలో చిన్న అవును. సినిమాలు. అవును. మళ్ళీ తీసుకెళ్ళటం ఓటీటీకి కూడా మంచి ప్లాట్‌ఫార్మ్‌కి అవునవును. తీసుకెళ్ళగలిగారు. ఎలా చేశారు? మనం చేసిన ఎఫర్ట్స్‌కి గాడ్ ఇచ్చిన బ్లెస్సింగ్ తప్ప, మనకి అంటే ఈ ఫీల్డ్‌లో మనకెవ్వరు తెలీదు వచ్చినప్పుడు. మనం చేసుకున్న పరిచయాలు, మనం ఉన్న దాన్ని బట్టి మనకొక ఫ్యామిలీ తయారవ్వటమే ఇక్కడ. హ్మ్. అంటే వర్క్ ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీ. సో, నేనేదన్నా సరే అంటే డెప్త్‌గా ఎళ్ళిపోతాను. ప్రతీదీ నేర్చుకుంటూ చేస్తుంటా. అంటే బ్లైండ్‌గా చేయను నేను. ఏది గూడా అస్సలు బ్లైండ్‌గా చేయను. ఈవెన్ మీరు యాస్ట్రాలజీ గూడా నేను జస్ట్ అట్లా వచ్చి చెప్పలేదు. అంటే ఇయర్స్ ఆఫ్ స్టడీ అంటే మనకి మార్కెట్‌లో ఉన్న పుస్తకాలన్నీ చదివేసుండుంటా. ప్రొఫెషనల్‌గా కూడా నేను డిప్లొమా నుంచి స్టార్ట్ చేశాను. ప్రొఫెషనల్‌గా కూడా డిప్లొమా, మాస్టర్స్, పీహెచ్‌డీ అంతా కూడా ప్రొఫెషనల్‌గా చేసుకున్నా. సో, నాకు మళ్ళీ చాలా ప్రాక్టికల్స్ చేసిన తర్వాత నేను పబ్లిక్‌కి చెప్పడం స్టార్ట్ చేశా. సో, నాదంతా సైంటిఫిక్ అప్రోచ్ ఉంటది. సో, హ్మ్. అలాగే మూవీ కూడా మొత్తం డెప్త్‌కెళ్ళి అసలెక్కడ జాగ్రత్తగుండాలి, ఎక్కడ మనీ సేవ్ చేసుకోవాలి, ప్రతిదీ స్టడీ చేసి ఒక ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది పూర్తిగా నేర్చుకున్నాకే మనం సినిమా తీసాం. మనం చేసిన ప్రమోషన్స్ కానీ, మన ప్రాపర్ ఎఫర్ట్స్‌కి మనకొచ్చిన రిజల్ట్స్ అంతే. హ్మ్. సో, మంచి పేరొచ్చింది. మనం బాక్స్ ఆఫీసుల్లో పెద్ద ఏమంటారు బద్దలు కొట్టేలాగా చేయకపోయినా, మంచి సినిమా తీసాము. మంచి ప్రొడక్షన్ హౌస్ అని పేరొచ్చింది. ఫస్ట్ టైమ్‌కి అది రావటమే నాకు తెలిసి చాలా పెద్ద అచీవ్‌మెంట్ అంట. ఓకే. ఎందుకంటే సినిమాని ఆన్ టైమ్ చేసి రిలీజ్ చేయడానికి మించిన అచీవ్‌మెంట్ ఏముండదు అంతే ఈ కదా! ఫీల్డ్‌లో. అవును. అవును. సో, అలాగే ఈవెన్ మన 'ఫియర్' మూవీ కూడా ఆన్ టైమ్ మేము యాక్చువల్‌గా నేను జనవరిలో స్టార్ట్ చేసాము షూటింగ్. దానికంటే ముందు 2 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ ఉండే. హ్మ్. షూట్‌కెళ్ళిపోయాము. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నేను ఆగస్ట్ కల్లా అంతా రెడీ చేసి కూర్చున్నా. హ్మ్. బట్ నాకు రిలీజ్ డేట్ ప్రాపర్‌గా ఉండాలి. ఎందుకంటే 'లక్కీ లక్ష్మణ్' అప్పుడు ఆ మిస్టేక్ జరిగింది. ఓకే. నాకు ప్రాపర్ మేము డిసెంబర్ 30థ్ బావుంటదిలే న్యూ ఇయర్ అనుకున్నాము. కానీ మిస్‌కాలిక్యులేషన్ ఏంటంటే 2 కోవిడ్ లాక్‌డౌన్స్ తర్వాత వచ్చే న్యూ ఇయర్ గదా! పీపుల్ విల్ అంటే ఎళ్ళిపోతారు.
ఎంజాయ్ చేయడానికి అనేది క్యాలిక్యులేషన్ చేయలేకపోయాం. ఓకే. సో 30th వచ్చింది బాగుంది అని పికప్ అయ్యే లోపల 31st ఖుషి రిలీజ్ అయిపోయింది, రీ రిలీజ్. సో ఎప్పుడైనా మనకి కొన్ని మూవీస్ రీ రిలీజ్ అంటే వాటికి ఉండే క్రేజ్ వేరు ఉంటుంది. ఫస్ట్కి అందరూ న్యూ ఇయర్ మూడ్లోకి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ 1 week థియేటర్స్లో ఉన్నాం. లక్కీ లక్ష్మి. లక్కీ లక్ష్మణ్. ఎలా అండి అంటే మీరు పెట్టిన బడ్జెట్కి తర్వాత ఈ ప్రైమ్లోకి వచ్చిన తర్వాత అంతా గెయిన్ అయ్యారా, ఏమన్నా లాసెస్లోకి వెళ్ళారా? అసలు ఫస్ట్ మూవీ గెయిన్ అయ్యామంటే చిన్న మూవీస్ అసలు మీరు నమ్మకూడదు చెప్పినా కూడా. రైట్. ఇంపాసిబుల్ అది అసలుకి ఎవరికైనా సరే, ఎందుకంటే ఎంతో కొంత లాస్ ఉంటుంది. ఈవెన్ పెద్ద మూవీస్కే చాలా లాస్ ఉంటుంది. ఫస్ట్ చిన్న మూవీకి లాస్ ఉండకుండా ఉండటం అనేది జరగని పని. కానీ పేరు ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ద మనీ ఈ ఫీల్డ్లో. సో అది మనం సంపాదించుకున్నాం. వెరీ మినిమల్ లాస్తో మనం బయటపడ్డాం. ఓకే. సో అందుకే సెకండ్ మూవీ ఎవరు ధైర్యం చేయరు. సో మేము సెకండ్ మూవీ స్టార్ట్ చేయగానే చాలా మంది ఆశ్చర్యపోయారు, వీళ్ళు ఎలాగ సెకండ్ మూవీ చేస్తున్నారు అని. ఓకే. కాకపోతే ఒక అడిగేసాక వెంటనే వెనక్కి వెళ్ళిపోవటం, ఓవర్ నైట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేసి. అండ్ వీ వాంటెడ్ టు బి మేకర్స్. తను మేకర్గా ఉండాలి, నేను మేకర్గా ఉండాలి. సో మన ఫస్ట్ ఫిలిం మనం చేసుకోకపోతే బయట వాళ్ళు ఎందుకు చేయాలి? అందుకోసం మన ప్రొడక్షన్ హౌస్ మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి కారణం.